ఇప్పుడు నేను చెప్పబోయేది మీలో కొంతమందికి నచ్చచ్చు, మరి కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈరోజు డైలాగ్ అయితే లేదండి. ఇంకా నిన్న ఈరోజు జరిగినటువంటి నా కళ్ళతో చూసినటువంటి సంఘటనను ఈరోజైతే మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే, తిరుపతికి వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి 200 రూపాయలు 300 రూపాయలు టికెట్ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టేసి అయితే గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళకి ఫలితం దక్కట్లేదు. ఎందుకు ఇలా చెప్తున్నానో ఏమి ఎట్లా అనేది మీకు చివరిలో చెప్తాను. అంతకంటే ముందు ఈరోజు మొలకల చెరువులో ధరలు ఎలా కొనసాగుతున్నాయి ఏమి ఎట్లా అని ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇంకా ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మొలకల చెరువులో ధరలు ఎలా కొనసాగుతున్నాయి ఏమి ఎట్లా చూసుకుంటే కనుక, ఇంకా ఈరోజు 29వ తారీఖు డిసెంబర్ నెల 2025 సోమవారం. ఇంకా ఈరోజు మొలకల చెరువులో ధరలు అనేవి కొంచెం స్పీడ్గానే నడుస్తున్నాయని చెప్పచ్చు. ప్రస్తుతానికి జరిగిన యాక్షన్ ప్రకారం సెకండ్ రకం కనుక తీసుకున్నట్లయితే 750 నుంచి మొదలై 800, 850, 900 ఈ విధంగా సెకండ్ రకం అనేవి ఎక్కువగా నడుస్తున్నాయి. టాప్ క్వాలిటీలు అన్నీ కూడా 950 పై నుంచి 1000, 1050, 1070 వరకు ప్రస్తుతానికి ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం టాప్ ధర అయితే 1070గా కొనసాగుతుంది. నిన్న టాప్ 1100 రూపాయల వరకు ధరలు అయితే నడిచాయి. ఆ 1100 అధిగమిస్తుందా లేదా ఏమి ఎట్లా అనేది మీకు రేపు పొద్దున్నే వీడియోలో తెలియజేస్తానండి, మదనపల్లి దిగుమతి వీడియోలో. ఓకే, ఇంకా స్టార్టింగ్లో చెప్పాను కదా, అదేంటంటే నిన్న నేను తిరుమలకి వెళ్ళానండి. ఇదిగోండి గుండుగూడ సాక్ష్యము. బస్సు ఎక్కాలని బస్టాండ్కి వెళ్ళాను. బస్టాండ్కి వెళ్తే అక్కడ బస్సు అనేది వచ్చి స్టాండ్ దగ్గర ఆగడానికి వస్తోంది. కానీ బస్సు వచ్చేలోపే జనాలంతా కూడా బస్సును ఎక్కేస్తున్నారండి. ఆ డ్రైవర్ ఏమో ఆగండి ఆగండి అని అరుస్తున్నా కూడా వినకుండా ఎక్కువ మంది ఆడవాళ్ళే అండి ఎక్కేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి ఎక్కుతున్నారు. ఆ డ్రైవర్ ఏమో ముందుకు వచ్చేస్తున్నాడు. ఆ చక్రాల కింద ఎక్కడ పడిపోతారా ఏమి ఎట్లా అనే ఒక భయం అయితే నాలో కలిగింది. నేనైతే పక్కనే ఉండి నేను ఫ్యామిలీతో వెళ్ళాను, చెప్పాను ఇప్పుడే ఎక్కద్దు, బస్సు రాని ఎక్కని మళ్ళీ ఎక్కుదామనేసి. సో నేను చూస్తూనే ఉన్నాను. అయినా కూడా వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి అయితే ఎక్కేస్తున్నారు. ఇది నిజంగా చాలా ఘోరము. ఇది ఎవరిది తప్పో మీరే కామెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంటే కూడా తెలియజేయండి. ఇది కొంతమందికి నచ్చచ్చు, మరి మందికి నచ్చకపోవచ్చు అందుకే మొదట్లోనే చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితి ఎదురైందండి. బస్సు అయితే తిరుపతిలో స్టాండ్లోకి వచ్చి ఆగాలి, కానీ స్టాండ్లోకి వచ్చి ఆగనే లేదు. బస్సు ఎక్కడో ఉంది. సో జనాలంతా బస్సు రన్నింగ్లో ఉంటేనే ఎక్కేస్తున్నారు. సో బస్సు ఎక్కిన తర్వాత అయినా సీటు దొరికిందంటే అది లేదు. తమ ప్రాణాలను పణంగా పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత సీట్ అయినా దొరుకుతుందంటే సీటు కూడా ఉండదు. అది ఎట్లా మాయమవుతుందంటే, చుట్టుపక్కలకి వెళ్ళి అందరూ వాళ్ళ సొంత బస్సు అయినట్టు ఏదో రిజర్వేషన్ బుక్ చేసుకున్నట్లు సినిమా హాల్లో సినిమా టికెట్లు బుక్ చేసుకుంటారే ముందుగా, అట్లాగా బుక్ చేసుకున్నట్లుగా టవళ్ళు కర్చీఫ్లు అన్నీ సీట్లు మొత్తం ఫుల్ చేస్తున్నారు. ఒకవేళ వెళ్ళి కూర్చున్నా కూడా వాళ్ళు వెనకాల తాఫీగా వచ్చి లేండి అని చెప్పి గల్లాట్లు పెట్టుకుంటున్నారు. ఇలా ఉంది సిచ్యువేషను. దీనిపైన మీకు ఇలాంటి సంఘటనలు జరిగాయా, లేకపోతే ఇలాంటి సంఘటనల వల్ల ఎవరిది తప్పు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.